పాకిస్తాన్ 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 ఇది భారతదేశానికి పక్క దేశం. అక్కడ అసమానతలు, కొట్లాటలు, టెర్రరిజం చాలా ఉన్నాయి. ఒకటేంటి, చాలా ఉన్నాయి. సో వాటన్నిటినీ దాటుకుంటూ ఆ దేశం సర్వైవ్ అవుతుంది. అక్కడ మన ఇండియన్ 1 రూపీ అక్కడ 3 రూపీస్తో సమానం. అక్కడ పెట్రోల్ ప్రైస్ లీటర్కు 253 రూపాయలు. అదే ఇండియాలో లీటర్కు 107 రూపాయలు. అయితే 253 రూపాయలు చాలా ఎక్కువ అని మనం అనుకుంటాం, కానీ అది ఐఎన్ఆర్కి, ఇండియన్ రూపీస్ కన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళకు 80 నుంచి 85 రూపాయలు పడుతుంది. మరి అది ఎకనామిక్ క్రైసిస్లో ఎట్లా ఉంది అని చూస్తే వాళ్ళు ఎక్స్పోర్ట్స్ తక్కువ చేస్తారు, ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటారు. ఇంకోటి, వాళ్ళకి సోర్స్ లేదు. వాళ్ళు ఐఎంఎఫ్ నుంచి 53,000 కోట్ల అప్పు చేశారు. అంటే ఎగ్జాంపుల్, మన జీతం 20,000 అయితే 5 లక్షలు అప్పు చేసినప్పుడు మనం ఎంత బాధ అనుభవిస్తామో, అంటే కట్టలేక చేయలేక ఎలా సఫర్ అవుతామో ప్రస్తుతం వాళ్ళు అలానే సఫర్ అవుతున్నది ఆ దేశం. ఇంకొకటి, వాళ్ళ దగ్గర అవినీతి ఎక్కువ, కరప్షన్ ఎక్కువ, బాగుపడే ఆలోచనలు ఆ రాజకీయ నాయకులకు చాలా తక్కువ. సో అందువల్ల ఆ దేశం అనేది టోటల్గా ఐఎంఎఫ్ నుంచి ఫండ్ తీసుకుంటుంది. మరి అది యుఎస్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? యుఎస్ చెప్పినట్టు ఎందుకు ఎలా వినాలి అని అంటే, యుఎస్ ఐఎంఎఫ్కి మేజర్ కంట్రిబ్యూటర్. 17 to 20% ఐఎంఎఫ్కి యుఎస్ కంట్రిబ్యూషన్ చేస్తుంది. యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ ఐఎంఎఫ్ మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఇది తొత్తుగా పనిచేస్తుంది. మరి 253 రూపాయల పెట్రోలు దొరికినప్పుడు మరి ఇండియన్ కరెన్సీ కింద తక్కువ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు కొనొచ్చు కదా అని అంటే, అక్కడ నెలసరి ఆదాయం వచ్చి 20,000 నుంచి 30,000 ఉంటుంది. మనకిక్కడ 30,000 ఉంటుంది. అయితే ఇండియన్ కరెన్సీలు అక్కడ చూస్తే వాళ్ళకు 60,000 ఉండాలి. అది సాధ్యం కాదు. అందుకే వాళ్ళకి అక్కడ క్రైసిస్లో ఉన్నారు, వాళ్ళు ఇన్ఫ్లేషన్లో ఉన్నారని అర్థం. అయితే ఎకనామిక్ క్రైసిస్ అక్కడ ఎక్కువ, దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. అక్కడ ప్రతిదీ కరప్షన్, ప్రతిదీ అవినీతి ఒకవేళ వాళ్ళు లోన్ కట్టకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు మొత్తానికి మొత్తం దివాలా తీస్తారు. అప్పుడు వాళ్ళకి రూపాయికి వాల్యూ ఉండదు, అన్ని రేట్లు పెరుగుతాయి, ఆగమాగం అవుతారు.